ఏం చెప్పాలనుకుంటున్నావు? చూడు, నీకు నీ భర్త మీద ఎంతైనా నమ్మకం ఉండొచ్చు, కానీ అతను మాత్రమే మంచిగా ఉంటే సరిపోదు. అతనితో వేరే వాళ్ళు ఎలా ఉంటున్నారో అది కూడా నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అనుకుంటున్నట్టు నా భర్తకి ఎవరికి అంత తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు. తను కొండ లాంటివాడు. తను ఎవరూ కదిలించలేరు. తను పెద్ద కొండ అయి ఉండొచ్చు, బండరాయి అయి ఉండొచ్చు, కానీ సముద్రంలో అలలు ప్రతిరోజు తగులుతుంటే ఎలాంటి రాయి అయినా కరిగి. నేను అక్కడ చూసి షాక్ అయ్యాను. నా మాటలు వింటుంటే నీకు షాకింగ్ అనిపించట్లేదా? అమ్మా, నువ్వేమైనా నాకు కరెంట్ షాక్ ఇచ్చావా? షాక్ కొట్టినట్టు రియాక్ట్ అవ్వడానికి? వాళ్ళిద్దరూ కలిసి హోటల్ కి ప్లేస్ డిజైన్ సెలెక్ట్ చేయడానికి వెళ్ళా. అవి నాకు ముందే చెప్పాడు. ఈ వార్త నువ్వు ఇక్కడ దాకా మోసుకొచ్చావా? అది కాదే, ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. ఓ, తనని ఒక్కసారి చూడగానే తను ఎలాంటిదో నీకు అర్థమైపోయిందా? కొంతమందిని చూస్తే తెలిసిపోతుంది. పైగా అల్లుడు గారు ఆ అమ్మాయితో చనువుగా ఉండడం చూడటానికి అంత బాగోలేదు. అసలు నిన్ను ఇప్పుడు ఎవరు చూడమన్నారమ్మా? వాళ్ళేదో పని మీద అక్కడికి వస్తే పని పాట అక్కడికెళ్ళి ఏంటిదంతా? ఏ పిచ్చి మొహమా, నేను నా కూతురు జీవితం బాగుండాలని అనుకున్నాను కాబట్టే వాళ్ళని అక్కడ చూసి నేను నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి. రవి గురించి నీకు తెలీదా? అల్లుడు గారు మంచోళ్లే, కానీ చూసేవాళ్ళు అలా అనుకోరు కదా. అంటే ఇప్పుడు సొసైటీ కోసం బ్రతకమంటావా? ఈ సొసైటీలో మనకెంత పేరుందో నీకు తెలుసు. ఆ పేరు పోకూడదు అంటున్నాను. నాకు పెళ్ళయిందమ్మా. నా ఇంటి పేరు మారింది కదా. మీ ఇంటి పరువేం పోదు. కంగారు అస్సలు పడుకో. నేనేం చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అలాంటి అమ్మాయిలు రవి లాంటి మంచోళ్ళని మార్చేస్తారే. నేను చెప్పేది నీకెందుకు అర్థం కావడం లేదు? అమ్మా, నేనిప్పుడే డైలాగ్ చెప్పొచ్చాను. రవి ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఓకేనా? తనని ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. తన మీద నాకు నమ్మకం ఉంది. అండర్స్టాండ్? అయినా నువ్వు కూడా నాన్న ఫ్రెండ్ ఒక ఆయనతో షాపింగ్కి వెళ్ళావు కదా. దాని గురించి నేను ఎప్పుడైనా ఏమైనా మాట్లాడానా? ఏ, అతను మన ఫ్యామిలీ ఫ్రెండ్. పైగా అతను నాకన్నా చాలా చిన్నవాడు. అమ్మా, తప్పు చేయడానికి వయసుతో సంబంధం ఏముంది? చెయ్యాలనే ఆలోచన ఉంటే చాలు. నేనే నిన్ను తప్పు పట్టట్లేదు. మనం చూసిందంతా తప్పుగా అర్థం చేసుకోకూడదని చెప్తున్నాను. శృతి, నేను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. తొందరగా నమ్మి మోసపోతారు. ఇప్పుడు నువ్వు అల్లుడు గారిని కంట్రోల్లో పెట్టకపోతే రేపు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇంకెప్పుడు అలా అమ్మాయిలతో బయటకు వెళ్ళొద్దని నువ్వైనా తనతో చెప్పు. నేనెందుకు చెప్పాలమ్మా? తన పని మీద 4 చోట్ల తిరగాల్సి వస్తుంది. 10 మంది అమ్మాయిలతో మాట్లాడాల్సి వస్తుంది. అవన్నీ పట్టించుకుంటూ పోతే మా ఇద్దరి రిలేషన్ కి మీనింగ్ ఉండదు. ఏమో, నువ్వేం చెప్తున్నావో తెలుసా? ఆ అమ్మాయి చాలా బ్రాంచులు ఓపెన్ చెయ్యాలనుకుంటుందంట. అల్లుడు గారు చాలా గర్వంగా చెప్తున్నారు. అల్లుడు గారు కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయకుండా నేను నీకు అదే చెప్పాలనుకుంటున్నాను. అమ్మా, నీకొకటి చెప్తా. నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఒకరు కొత్త వెంకటేశ్వరరావు గారిని ఆయన ఒక మంచి కథ కోసం చూస్తున్నారని తెలిసింది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. వెళ్ళి ఒక మంచి కథ చెప్పేసి రాపో. నేను చెప్పేది కాస్త సీరియస్ గా తీసుకో. నువ్వు ఇంకా ఇలాగే మాట్లాడావంటే నీ మీద సీరియస్ అవ్వాల్సి వస్తుంది. రవి గురించి నాకు తెలుసు. నువ్వేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాగానే ఉన్నాం, బాగానే ఉంటాం. మా విషయంలో మీరు భయపడక్కర్లేదు. ఒకసారి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు మోసుకొచ్చావంటే మాత్రం నిన్ను లోపల కూడా రానివ్వదని వాళ్ళకి చెప్పేస్తాను. బయలుదేరు. అయితే నీకేం పనిలేదనుకుంటా. నాకు లోపల చాలా పని ఉంది. బాయ్. మీరా ఇదే పని? వామ్మో, కొంచెం ఉంటే నేనేమైపోయేవాడిని. ఛీ! ఎప్పుడు ఇలా ఆట పట్టించాలని చూడకండి. ఆట పట్టించడం కాదు, ముందు నన్ను నేను కాపాడుకోవాలి. ఇంక నుంచి ఆట పట్టించరు, పాట పట్టించరు. దొంగ అనుకున్నాను. ఉమ్, అవును, తొందరగా వచ్చారేంటి? తొందరగా రావాలనిపించింది. వచ్చి మంచి పని చేశారు.
ఈవేళ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఒకటేంటి? ఎన్ని కావాలన్నా ఏమిస్తారు? 1, 2, 3 ముద్దులేగా. ఇది వేరు. సరే చెప్పు. మరి నేను చిన్నప్పుడు నా క్లాస్మేట్ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టినప్పుడల్లా వెళ్ళి చూసేదాన్ని. అప్పటి నుంచి నాకు బొమ్మల కొలువు పెట్టాలని ఆశగా ఉండేది. అవునా? మీ ఇంట్లో ఎప్పుడు పెట్టలేదా? మా ఇల్లే బొమ్మరిల్లంత ఉంటుంది. అందులో బొమ్మల కొలువు ఎలా పెట్టనండి? అయినా మాకు ఆ సాంప్రదాయం గురించి తెలీదు. ఆ, మన ఇంట్లో బొమ్మల కొలువు పెడదామండి. అవునా? అవునండి. మీరేమంటారు? తమ్ముడు బాగా చదువుకోవాలి, చెల్లి బాగా చదువుకోవాలి అనే కోరికలు మాత్రమే చెప్పావు. ఇలాంటి కోరిక ఎప్పుడు చెప్పలేదేంటి? చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు కదా. మరి అన్ని బొమ్మలు కొనాలి కదా. చిన్న చిన్నవి కొన్నా చాలు. నాకు తెలిసిన వాళ్ళ బొమ్మల షాప్ ఉంది. అక్కడ డిస్కౌంట్ ఇవ్వమని అడుగుతాను. సరే, నీ కోరిక నేనెందుకు కాదనాలి? అలాగే చేద్దు గాని. మరి మీరు అత్తయ్యతో చెప్పి ఒప్పిస్తారా? బొమ్మల కొలువు అంటే మా బొమ్మావతి వెంటనే ఒప్పుకునే రకమేనా? మరి ఏం చేద్దామండి? ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళి డబ్బుతో చెప్పు, తానే ఒప్పిస్తుంది. ఆ అవును. శృతి చెప్తే అత్తయ్య కాదందు. కాదన్నా డబ్బు ఊరుకోదు. నీ పర్మిషన్ ఎవరికి కావాలి అంటుంది. హా. ఆ, అయ్యో, శృతి నేను గొడవ పడుతున్నాం కదా. శృతి నాకు సపోర్ట్ చేస్తే నిజమేంటో తెలిసిపోతుంది కదా. నిజమే. పోనీ పార్లర్ అమ్మని అడుగు. రోహిణిని అడిగితే మొహమాటమే లేకుండా నాకేం సంబంధం లేదు అంటుంది. అయితే దీనికి ఒకే ఒక దారుంది. ఏంటిది? ఇంటి పెద్ద దగ్గరికి వెళ్ళడం. మావయ్య గారి దగ్గరకా? అవును, ఆయనైతేనే మా అమ్మను ఒప్పిస్తారు. రా. ఉమ్, మీనా, నాన్నకి మంచినీళ్ళు తీసుకుంటారా? ఆ, సరే. నేను అడగలేదే. పోనీ కాఫీ తాగుతావా నాన్న? నేను ఇమ్మనలేదే. ఏం కావాలి? ఒక మాట కావాలి. తీసుకో. అదేమో బీరువాలో ఉందా తీసుకోవడానికి? ఏం మాట కావాలి? మాట సాయం కావాలి. దేనికోసం? ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలి. అది ఆడోళ్ళు చేసే పనిరా. మావిడ చేస్తుంది. ఈయన పెట్టాలనుకుంటోందా? అవును. నా దగ్గర ఆ మాట చెప్పడానికి నీకు మొహమాటం ఏంటమ్మా? అత్తయ్య ఒప్పుకుంటారో లేదోనని ఆలోచిస్తున్నాను మావయ్య. ఏం ఆలోచించే పని లేదు, మా నాన్న ఒప్పించేస్తాడు. రేయ్, నన్నెందుకురా ఇలా ఇరికిస్తావు? నువ్వు తప్ప అమ్మని ఒప్పించగలిగే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు నాన్న. ఇదేంటి రోహిణి, అప్పుడే వచ్చేసావు? నువ్వైతే నేను తలుచుకోగానే వచ్చావు. ఏంటి అందరూ మీటింగ్ పెట్టినట్టున్నారు? నీ గురించి నేను ఒక విషయం చెప్తే అస్సలు నమ్మడం లేదు. ఏ విషయం చెప్పారు? లోకంలో నీ అంత మంచి మనిషి లేనే లేరంటున్నారు నాన్న. ఆ మాట నేను నమ్మను. అంటే నువ్వు మంచి మనిషివి కాదా? అది ఒప్పుకునే అంత మంచి మనసు ఈవిడికి లేదు గాని అసలు విషయం చెప్పండి. మీనా మన ఇంట్లో బొమ్మల కొలువు పెడదాం అంటోంది. ఏంటి, ఏం పని పాట లేదా? ఇంతవరకు బొమ్మల కొలువుని కళ్ళారా చూసామా? ఇంట్లో పడుకుంటే కాడు చాపే స్థలం కూడా ఉండదు. ప్రతి ఏడాది అక్కడ పెట్టినట్టు అడుగుతావేంటి? ఆ మాటకొస్తే ఇది మాత్రం మైసూర్ మహారాజా ప్యాలెసా? నా చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళ ఇళ్లలో చూశాను. గుడిలో బడిలో కూడా చూశాను. మంచి విషయమే కదా. బొమ్మల కొలువు పెడితే బాగానే ఉంటుందండి. బాగానే ఉండడం కాదు, ఇంటికి వారసులు పుట్టాలని ఆలోచిస్తున్నావు కదా, అది జరుగుతుంది. అప్పుడు రోహిణి చేతి పెట్టిస్తే మంచిది కదా. ముందు రోహిణికే పిల్లలు పుడతారు. ఏ కోడలికి పుట్టినా మన వారసురాలే. మంచి మనసున్న వాళ్ళు ఎవరైనా పెట్టొచ్చు.